Hi students, welcome to the ATS Academy. ఈరోజు మనము ఈ వీడియోలో మార్చ్ 2025 పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎకనామిక్స్ సబ్జెక్ట్ రాస్తున్నటువంటి విద్యార్థులకి పార్ట్ బి అంటే మనకి సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఆ 5 మార్క్స్ క్వశ్చన్ 12 వస్తాయి. అందులో మనం 8 రాయాలి. అంటే టోటల్గా 40 మార్కులు అనేది మనకి ఆ సెక్షన్ బి నుంచి క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుంది. ఈ 5 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లో చాలా క్వశ్చన్లు ఉంటాయి. అన్ని యూనిట్లు 10 యూనిట్స్ కలుపుకుంటే మనం చాలా క్వశ్చన్లు ఉంటాయి. బట్ అన్ని క్వశ్చన్లు చదవాల్సిన పని లేదు. మనము ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్లు కనుక బాగా కవర్ చేస్తే మ్యాక్సిమం అవే క్వశ్చన్ పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి వాటిని మనం బాగా ప్రిపేర్ అయితే సులభంగా రాయొచ్చు. నేను ఆ ఏ క్వశ్చన్లు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. కేవలం 20 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఈ 20 క్వశ్చన్స్ అనేది మీరు నేర్చుకుంటే 40 మార్కులు అనేది ఖచ్చితంగా మీరు 40 మార్కులు పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలగచ్చు. ఆ 20 క్వశ్చన్స్ ఏవి, ఆ 20 క్వశ్చన్లో కూడా మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ఎన్ని క్వశ్చన్లు అనేది కూడా చెప్పబోతాను. ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ వస్తాయా అంటే ఇందులో రావు. కానీ మనం రాయాల్సిన 8 క్వశ్చన్ కాబట్టి ఆ 8 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇది 100% గ్యారెంటీ. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే నేను అంత గ్యారెంటీగా ఎందుకు చెప్తున్నానంటే గత ప్రీవియస్ పేపర్లను అబ్జర్వ్ చేసినా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్లు, అదేవిధంగా వెయిటేజ్ పరంగా కానీ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ వైజ్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఇంపార్టెంట్ అంటే 20 క్వశ్చన్స్. అవి ఏ క్వశ్చన్స్ అనేది మనము ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా గన మీరు పూర్తిగా చూస్తే 40 మార్కులు ఖచ్చితంగా పబ్లిక్లో నీకు వచ్చినట్టే. కాబట్టి మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ గుడ్ అండ్ ఎకనామిక్ గుడ్స్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద జాకబ్-వైనర్ డెఫినేషన్. థర్డ్ క్వశ్చన్ వేరియస్ టైప్స్ ఆఫ్ యుటిలిటీ. ఫోర్త్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. సెవెంత్ క్వశ్చన్ వై ఏ డిమాండ్ కర్వ్ హ్యాస్ ఏ నెగటివ్ స్లోప్. ఎయిత్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. నైన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ మొనోపొలీ. 10th question explain the concept of quasi rent. and 11th question observe చేస్తే explain the concept of quasi rent. 12th question what is the national income at factor cost. 14th supply create it is own demand. 15th what are the sources of public revenue. 16th one state the types of inflation. నెక్స్ట్ 16th వన్ ఇక్కడ మనకి 17th వన్ న్యూమరేట్ ద మెజర్స్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 18th క్వశ్చన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ అని కూడా అడుగుతాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. తర్వాత 19th వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అండ్ 20th క్వశ్చన్ వచ్చి రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ 20 క్వశ్చన్స్ లోనే ఎక్కువగా మనకి పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్ మేము అన్ని కూడా నేర్చుకోలేము సార్, మేము జస్ట్ పాస్ అయితే చాలనుకునే వాళ్ళము, డల్లర్స్ సార్, మేము ఇంకా మాకు ఇంపార్టెంట్ చెప్పండి అంటే నేను ఏవి చెప్పగలుగుతానంటే ఇంపార్టెంట్ ఎక్కువగా ఇందులో మళ్ళీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్న క్వశ్చన్లు మనకి ఏదైతే నేను స్టార్ సింబల్స్ అయితే ఇప్పుడు స్టార్ సింబల్స్ అయితే వేశాను ఈ క్వశ్చన్లు అన్నీ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో మళ్ళీ ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ గుడ్, ఎకనామిక్ గుడ్, జాకబ్-వైనర్ డెఫినేషన్, వేరియస్ టైప్స్ ఆఫ్ యుటిలిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్. తర్వాత మనకి వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ క్వశ్చన్, డిఫరెంట్ టైప్ మనకి స్టేట్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. వీటితో పాటు మిగిలిన క్వశ్చన్లు అనేది కూడా మీరు చదువుకోగలిగితే మీరు 100కి 100% సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేది 8 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు చాలా సులభంగా. కాబట్టి ఈ క్వశ్చన్లు బాగా రిపీట్గా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఇంపార్టెంట్ ఉంది అది ఇంపార్టెంట్ ఉందని
కాకుండా ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. తక్కువ క్వశ్చన్లు చదవండి, క్లారిటీగా నేర్చుకోండి, అటెంప్ట్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇది ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఈ వీడియోను కనుక షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇవి తెలుసుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీరు హెల్ప్ కాబోతారు. థ్యాంక్ యూ.